ఏమండి, బాగా ఆలోచించానండి. మీ వెనక 6 సంవత్సరాలు ఓ కుర్రాడు తిరిగాడని మా ఫ్రెండ్స్ చెప్పినా, వయసులో నీకంటే 4 నెలలు పెద్దది ఎందుకని మా వదిన అడిగినా, పోలీస్ కుటుంబంలో ఎందుకు సంబంధం అని మా అమ్మ నాన్న అడిగినా నేను వాళ్ళ మాట విన్నండి. మారవు కదా? మారను. సరే, ఐ లవ్ యూ. ఏమండి ఏంటండి? ఏంటి ఏంటండి? లేదు, నేను కొంచెం పెద్దగా ఊహించుకున్నాను. పెద్దగా అంటే? అలా కాసేపు బయటికి వెళ్ళి జాలీగా. నర్సులకి పర్మిషన్ దొరకదు, అది కాదని వచ్చాను, తెలుసు కదా. లీవ్ పెట్టొచ్చుగా. ఏం చెప్పి? అబద్ధం చెప్పి. లేదు, లవ్ చేస్తే అబద్ధం చెప్పొచ్చని మీరేగా. అదే మీ ఇంట్లో వాళ్ళందరికీ నేను నచ్చానని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు ఊరికి రమ్మంటున్నావు? పెళ్లి చూపులకు రమ్మని చెప్పు, పెళ్ళైన తర్వాత వెళ్దాం. లేదండి, పెళ్ళైన తర్వాత వెళ్తే చూడరా కృష్ణగాడు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు అంటారు. అదే ఇప్పుడైతే కృష్ణగాడు ఒక సూపర్ ఫిగర్ ని పట్టాడంటారు. అందుకే. అయితే నీకు సూపర్ ఫిగర్ అనేది అవసరమైందనమాట. సరే, వెళ్దాం. అవును, నా మీద నీకు కోపమే రాదా? అయ్యో, రాదండి. తప్పు చేస్తే? అప్పుడు రాదండి. ఏయ్, ఎందుకు రాదు? ఎందుకు కోప్పడం? తప్పు చేస్తే కోప్పడాలి. అది వదిలి ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక రోజు నువ్వెన్నెన్ని తప్పులు చేసావు, నేను ఏ రోజునన్నా నీ మీద కోపడ్డానా అని నువ్వు నన్ను నిలదీస్తావు. ఆ కథలన్నీ ఈ మధుమతి దగ్గర సాగవు. తప్పు చేస్తే నేను తప్పు చేయను, ఒకవేళ చేస్తే అప్పుడే కోప్పడు, అప్పుడే దెబ్బలాడు, అప్పుడే మర్చిపో. ఏంటి, అర్థమైందా? ఏది కోప్పడు, కోప్పడు. రావట్లేదండి. పోరా. ఏమండి, ఒక్క నిమిషం అండి, కోపడతానండి. రావట్లేదండి. ఏమండి, నేను చెప్పేది వినండి, కోపడతానండి ఈసారి. ఏమండి ఒక్క నిమిషం ఆగండి. ఏమండి, ఏ మనిషి అయ్యా నువ్వెంత కోపిస్తాడు అయినా ఒక ఆడగుతుని పట్టుకొని ఇలా కిందకు దోసేస్తావా? ఏమ్మా, ఇంకా ఎంతకాలం ఈ మొగజాతికి ఇలా అణిగిమణిగి ఉంటారు? మీరు మారరు. వెళ్ళండి వెళ్ళండి. అనాథ కాలం నుంచి ఇలా అలవాటు పడిపోయారు. కానీ సారీ అండి, తెలియక. పర్వాలేదే, ఇలాగే కోప్పడాలి. సరే, నేను రేపు ఇంట్లో రెడీగా ఉంటాను, వచ్చి మా నాన్నతో చెప్పి తీసుకెళ్ళు. ఏమండి, బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటాను, అక్కడికి రండి. ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. ఏమండి, బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటారండి. ఇంటికి రా. ఏమండి, మునగాల దిగా వాళ్ళెవరు? మునగాల్లో దిగేవాళ్ళు. పరమేశ్వర గారు అబ్బాయి, మా అబ్బాయిని సూర్యాపేట కారు తెమ్మని చెప్పాను. అట్టగే మిమ్మల్ని ఇంట్లో దించేసి వెళ్తాను, కూర్చోండి. కండక్టర్ గారు, మా కోసం మీ రూల్స్ ఏం మార్చుకోనక్కర్లేదు. మీరు సూర్యాపేటలో ఆపండి, మా కారు వస్తుంది. అయితే నాకేంటి? ఇదే మీ ఊరా? ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఒక మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు నుంచి మళ్ళీ స్ట్రైట్ గా వెళ్తే మన ఇల్లే. పెద్దమ్మ గారు ఫోన్. వచ్చి మీకు దోశ వేసిస్తానండి, వస్తూనే ఉన్నాను. హలో డాడీ, నేను సూర్యాపేట జంక్షన్ లో వెయిట్ చేస్తున్నాను. నేను మన ఊరు దాటాను, ఇంకా సేపట్లో వచ్చేస్తాను. ఓకే డాడీ. ఓకే లేదా, బాయ్. వస్తాను. నేను ఫోన్ చేస్తాను. టైంకి ఫోన్ చేయండి. ఓకే. ఆపండి. ఏంటండి ఇది? ప్లీజ్ నెక్స్ట్ స్టాప్ లో దిగేస్తా కదా. సార్, సూర్యాపేట ఇంకెంత దూరం ఉంది సార్? అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. అనుకుంటూనే ఉన్నా. సార్ కొంచెం బండి ఆపమన్నాడు సార్. ఎందుకు సార్? సూర్యాపేటలో దిగాల్సిన నిద్రలో పడి ఇక్కడ వరకు వచ్చేసాను. ఇక్కడ దిగి ఎలా వెళ్తారు సార్? మునగాల్లో దిగి పల్లె వెలుగు బస్సులో వెళ్ళండి. ఓకే సార్.
నీకేం కాలేదుగా? హలో రండి తొందరగా దించండి, దాన్ని పట్టుకోండి. జాగ్రత్తగా దించండి. లేపండి. దిగండి దిగండి తొందరగా. మీరు రండి. నేనుంటే హెల్ప్ గా ఉంటుంది. నువ్వు ఎక్కు. అయితే నేను ఉంటానండి. వెళ్ళు. ఏమండి మీరు రండి. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అలాగే చెప్తారు, మీరేం భయపడకండి. త్వరగా స్టార్ట్ చేయండి, పోనివ్వండి. ముందు పబ్లిక్ కంట్రోల్ చేయండి. పదండి.
ఎక్కుకోండి. ఎక్కుకోండి. రండి. హలో అమ్మా, హలో. అమృత అమృత నేను గుర్తున్నాను. నేను మాట్లాడే అనిపిస్తుందా? అమృత అమృత నేను వెతుక్కుంటూ విజయవాడ వెళ్ళా. అమృత అయ్యో అమృత అమృత నేను గుర్తున్నానా? నేను ఎత్తుకుంటూ మీ అక్కళ్ళ ఇంటికి కూడా వెళ్ళా. అమృత అమృత అక్కడ ఎవరు లేరు. ఏం లేదమ్మా, ఇల్లు ఏం లేదు, తగ్గిపోతుంది. అమృత అమృత నీకేం కాదు. హలో తప్పండి, అమృత కళ్ళు తెరు. తప్పండి. హలో నన్ను చూ- excuse me. హలో పిల్లలు ముందు పోనివ్వండి, మీరు కొంచెం దిగండి ప్లీజ్. అమ్మ కావాలి. ఎక్కు నొప్పి పుడుతుంది. మీరు కూడా ఎక్కి.